ఇది కాలేజీకి ముందు నుంచి మనము ఫ్రంట్ సైడ్ నుంచి బ్యాక్ సైడ్ దిక్కు వచ్చినాం నడుచుకుంటూ. ఇది బ్యాక్ సైడ్. చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు కాలేజీలో. ఎందుకంటే కాలేజీ చాలా పెద్దది. అయితే దీంట్లో ఏమైనా ఇబ్బందులు ఉంటే ఈ కాలేజీకి సంబంధించింది ఉంటే, ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే ఈ గుజరాత్ వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎందుకంటే ఇది గుజరాత్లో ఉంది కాబట్టి కాలేజీ గుజరాత్ వాళ్ళు ఉంటుంది మొత్తం. ఇదే హాస్టల్. అప్పుడు చెప్పినా కదా, హాస్టల్ అనేది ఇది. పైన ఉంటారు రూమ్లలో, కింద క్యాంటీన్ ఉంటుంది, తింటారు. ఏదైనా కానీ షాపింగ్ కానీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది గర్ల్స్ క్యాంపస్. గర్ల్స్ క్యాంపస్ ఇది. హాస్టల్ అదొక అక్కడ ఒకటి ఉంటుంది బిల్డింగు, అది కూడా గర్ల్స్ క్యాంపస్. ఇది కాలేజీకి వెనక భాగం. ఇక్కడ కొరియన్స్ వాళ్ళు వీళ్ళు అందరూ ఉంటారు. ఇది వాటర్ది ఒకటి చేసిరు. దీంట్లో వాటర్ పోసిరు, ఫిష్లు ఇట్లా ఉంటాయి. టైంపాస్కు పిల్లలందరూ ఇక్కడ వీటి పైన కూర్చుంటారు. చూడు, పిల్లలందరూ వీటి పైన కూర్చొని టైం పాస్ చేస్తూ ఉంటారు. చాలా మంది పిల్లలు ఇక్కడనే కూర్చుంటారు, ఎంజాయ్ చేస్తారు. హాస్టల్ ముందే ఉంది. ఇది ఒక సి బ్లాక్. ఇది దీన్ని సి బ్లాక్ అంటారు. ఇది కూడా హాస్టలే. ఇది ఉమెన్స్ హాస్టల్, ఇది బాయ్స్ హాస్టల్, డి సెక్షన్. కాలేజ్ అయిపోయింది, అందరు వస్తున్నారు. కొంతమంది బయటకు వస్తున్నారు, కొంతమందికి వేరే ఏరియాలల్లో క్లాసెస్ నడుస్తున్నాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్కరు. చాలా మంది పిల్లలు ఉన్నారు ఇలా. అందులో ఇంతమందిని చూసి మనోళ్ళని చూస్తే ఈ మనోళ్ళే ఇక్కడ కరెక్ట్ లేరు మాకు. ఇగో మన పండుతోటి రూమ్లో ఉండేట ఆయన. ఇగో ఈయననే, ఓకేనా? ఇగో ఈయన ఆకుల రాజు అంటారు ఈయనను. ఈయన పేరు నాగరాజు, ఈ అన్న పేరు మర్చిపోయినా, సానాయుడు. ఇదే వెంకటరెడ్డి అని అన్నగారు. నమస్తే అన్న. ఓకేనా? ఇక మనోడు వీళ్ళని చూసి ఫీల్ అవుతుండు వీళ్ళందరినీ.